ఇలా ఉన్నారేంటి? మీకు నచ్చారా అత్తయ్య? ఇదేమైనా నిజమైన సంబంధమా ఏంటి? నాటకమే కదా. ఒక్క నిమిషం అండి, అమ్మాయి వచ్చేస్తుంది. అమ్మా జానకి, జానకి! చుట్టాలు వచ్చారు, కాఫీ తీసుకురమ్మా. వెళ్ళమ్మా. ఇవ్వమ్మా. బాగుంది కదండి? బాగుంది బాగుంది. ఎక్కడికి? కూర్చో కూర్చో. నేనెందుకు అత్తయ్య? నువ్వు ముందు కూర్చో. రా కూర్చోమ్మా. ఆ అబ్బాయిని చూడమ్మా. నన్ను కదమ్మా, అబ్బాయిని చూడు. ఏం చేస్తున్నారు అత్తయ్య? ఏంటి జానకి, ఏం తెలియనట్లు మాట్లాడుతున్నావు? అబ్బాయికి నిన్ను చూపించాం, అబ్బాయిని నీకు చూపించాం. పెళ్లి చూపులని తెలియడం లేదా? పెళ్లి చూపులా? ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అవునమ్మా, నువ్వేమో దేవాంశుని పెళ్లి చేసుకోమంటే వైదేహికి అన్యాయం జరిగిపోతుంది వద్దు అంటున్నావు. వేరే సంబంధం ఏదైనా చూసి నీకు పెళ్లి చేయాలి కదా. బావతో పెళ్ళొద్దంటే వేరే సంబంధం చేసేస్తారా? మరేం చేయను? నా మేనకోడలికి పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకుంది కదా. నేనేమన్నా అడిగానా అత్తయ్య? నాకు మీరేం పెళ్లి సంబంధాలు చూడదు. అమ్మాయికి పెళ్లి చూపులు ఇష్టం లేనట్టుంది. అబ్బాబే అదేం లేదండి, కొంచెం మొహమాట పడుతోంది. నేను ఒప్పిస్తాను కదా. తన ఇష్టం లేదంటుంటే బలవంతంగా ఈ పెళ్లి చూపులేంటమ్మా? నిజమే, ఇష్టం లేని పెళ్లి చేయడం పాపం. లేదు, ఇష్టమైతే చేసుకోవచ్చు. ఏంటి ఏంటి చేసుకునేది? నా దగ్గర పెళ్లి ప్రస్తావనే తీసుకురావద్దని చెప్తున్నాను కదా. అలా అంటే కుదరదమ్మా. ఒకటి, దేవాంశ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి, లేదా
దేవాంశ్ మెళ్ళో కట్టిన తాళి తీసేసి ఏ పెళ్లి కొప్పుకో. ఏంటి ఈ అమ్మాయికి పెళ్ళైపోయిందా? చిన్నప్పుడులేండి. చిన్నప్పుడే కదమ్మా. ఒకవేళ ఇప్పుడు పెళ్లి జరిగినా మళ్ళీ చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు. అభ్యంతరం లేదంట. నీకెలాగూ దేవాంశ్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి ఆ తాళి తీసేసి ఈ పెళ్లి కొప్పుకో జానకి. వద్దక్క. అయితే దేవాంశం చేసుకోవడానికి ఒప్పుకోమ్మా. దానికి ఒప్పుకోదులే అత్తయ్య. తాళి తీసేసి ఈ పెళ్లి కొప్పుకో. తీసేయ్ జానకి, తీసేయ్. వదినా 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 రానా సమయానికి వచ్చావు. జానకి పెళ్లి సంబంధాలు చూస్తున్నావు. నిన్ను పెళ్లి చేసుకోనుంది కదా దేవాంశ్, అందుకే వేరే సంబంధం చూసాం. ఆపండి వదినా, ఆపండి వదినా, ఆపండి వదినా. ఏమన్నా అర్థం ఉందా అసలు? ఇప్పుడు జానకి పెళ్లి చేయమని మిమ్మల్ని ఎవరు అడిగారు? చూస్తారేంటి? వెళ్ళండి. బ్రో, నాకు అమ్మాయి నచ్చింది. కట్నం లేకపోయినా పర్లేదు, నేను పెళ్లి చేసుకుంటా. ఒక్కసారి చెప్తే అర్థం కాదని బాబు ఏంటిది? కాళ్ళు చేతులు విరగొడతా. పోరా. జానకి, జానకి ఆగు. ఏంటమ్మా ఇది? ఇప్పుడు ఎవరు చేయమన్నారు ఇదంతా? ఊరికేనన్నా, నువ్వంటే ఇష్టం ఉండి అయినా పెళ్లి కొప్పుకోవడం లేదు. అందుకే చిన్న నాటకం ఆడావు. ఇవి నిజం పెళ్లి చూపులేం కాదు. పెళ్లి విషయంలో ఈ ఆటలేంటమ్మా? ఇప్పుడు నాతో అయినా పెళ్లి అని ఎందుకంటున్నావు? ఎప్పుడు ఇదే గోలా నీకు? పాపం ఎంత బాధపడుతుందో. ఇదేంటి? రాత్రి పెళ్లిష్టమని అదే గోల ఇప్పుడు అంటున్నాడేంటి? జానకి బాధపడేసరికి తట్టుకోలేక అనుంటారులేండత్తయ్య. ఈ మాటల్ని కాదు, మాటల వెనకున్న ఇష్టాన్ని చూడండి చాలు, ఈ పెళ్ళైపోతుంది.
హలో. చెప్పండి. మీరే చెప్పాలి. చూస్తుంటే ఇక్కడ ఉన్నట్టు లేరు. ఇక్కడే ఉన్నా కదా, మీ కళ్ళెదురుగానే ఉన్నాను కదా. చెప్పండి. మళ్ళీ మీరే చెప్పాలి. ఆవిడెవరు? మీ చెల్లెల్ని ఎందుకు తీసుకెళ్ళింది? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి, నేను చూసుకుంటాను. అది నేను నా చెల్లెలు రిస్క్లో ఉందని నిజం చెప్పి ఈయన్ని కూడా ఎందుకు రిస్క్లోకి నెట్టడం? మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయారు. అదేం లేదు, ఇక్కడే ఉన్నాను. ఆవిడ నిజంగా మా పిన్నే. పండక్కి చెల్లెల్ని తీసుకువెళ్తుంది అంతే. నిజంగా? ఏది నా కళ్ళలోకి చూసి చెప్పండి. దేవుడా, ఈయన నిజం చెప్తే గాని వదిలేలా లేరు. ఈయన గాని కాస్త బలవంతం చేస్తే ఆత్రం ఆపుకోలేక చెప్పేస్తాను. హలో, అటు ఇటు కాదండి, నా కళ్ళలోకి చూసి చెప్పండి. మా చెల్లి మా చెల్లి తన్మయత్వంలో మొత్తం చెప్పేసేలా ఉన్నానే. ఈయన కళ్ళలో ఏదో పవర్ ఉంది. ఇక్కడే ఉంటే నిజం చెప్పించేసేలా ఉన్నారు. గుండు! మ్యాగీ, మ్యాగీ, మ్యాగీ! వెళ్ళిపోయింది. నన్ను మాయలో ఉంచి మిస్ అయిపోయింది. ఎందుకిలా కనిపించినట్టే కనిపించి మాయమైపోతుంది? మా మధ్య ఏదో ఉందని తనకెప్పుడు అర్థమవుతుంది? ఈసారి వదలకూడదు. వదలను, వదలను. చంచల, నా కూతురు ఎక్కడుందో చెప్పు చంచల. చంచల ఎక్కడుందో చెప్పు. ఎందుకమ్మా అలా అరుస్తున్నారు? ఎంత అర్చినా ఆ రాక్షసి మనసు కరగదు. నువ్వెవరమ్మా? మీకులాగే నన్ను ఆ రాక్షసి పట్టుకొచ్చింది. అవును, మీరు దశరథ రామయ్య గారి చెల్లెలా? అవునమ్మా. నీకు మా అన్నయ్య తెలుసా? మీ అన్నయ్య కాదు, మీ అమ్మాయి కూడా నాకు తెలుసు. తెలుసా? నీకు మా అమ్మాయి తెలుసా? తెలుసమ్మా. మీ కూతురి పేరు వైదేహి. వైదేహినా? నా బిడ్డ పేరు వైదేహినా? ఎక్కడుందమ్మా నా కూతురు? నా వైదేహి ఎక్కడుందో చెప్పమ్మా. ఇప్పుడు ఎలా ఉంది? మీరేం కంగారు పడకండి,
మీ అమ్మాయి ఇప్పుడు బాగానే ఉంది. దశరథ రామయ్య గారి దగ్గరే ఉంది. నువ్వు చెప్పింది నిజమా? నా కూతురు మా అన్నయ్య దగ్గరే ఉందా? నువ్వు చెప్పేది నిజమా తల్లి? అవునమ్మా, దశరథ రామయ్య గారి చిన్న కోడలే మీ అమ్మాయి వైదేహి. మరి నేను పెద్దయ్యాక ఈ పెళ్లి కూతురు లాంటి పాపే నాకు పుట్టిందనుకో, ఈ పెళ్లి కొడుకు లాంటి బాబే నీకు పుట్టాడనుకో, అప్పుడు కూడా నా కూతురికి నీ కొడుకుతో పెళ్లి చేస్తావా? ఓ తప్పకుండా చెల్లి, నా కొడుక్కి నీ కూతురుతో మాత్రమే పెళ్లి చేస్తాను. థ్యాంక్స్ అన్నయ్య. నీకు కూతురు పుడితే నాకు కోడలవుతుందని మన చిన్నప్పుడే నీకు మాటిచ్చాను. ఇచ్చిన మాట ప్రకారం నా చిన్న కొడుకు దేవాంష్కి నీ కూతురికి పెళ్లి జరుగుతుంది. నా మేనకోడల్ని నా కోడల్ని చేసుకుంటానని చెల్లెలికి మాటిచ్చాను. మా అన్నయ్య నాకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. నా కూతుర్ని కోడలు చేసుకున్నాడు. ఎంత శుభవార్త చెప్పావు తల్లి. ఈ ఒక్క మాటతో నా ఇన్నాళ్ల బాధ మొత్తం పోయిందమ్మా. ఇన్నాళ్ళు ఏ ఆశ లేకుండా బతికేశాను. కానీ ఎప్పుడు బయటికెళ్తానా, ఎప్పుడు నా కూతుర్ని చూస్తానా అనిపిస్తుందమ్మా. చూడండి, ఈ విషయం మీకు తెలిసినట్టు ఆ చెంచలకి తెలవనివ్వద్దు. చెప్పనమ్మా, అసలు చెప్పను. కానీ ఇక్కడి నుంచి బయటపడాలమ్మా. ఎలా బయటపడాలి? మీరేం కంగారు పడకండి. మా అక్క నన్ను తప్పించడానికి తప్పకుండా వస్తుంది. అప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాము. ఆ పని చేయమ్మా, నీకు జన్మంతా రుణపడుంటాను. ఇంకో ముఖ్య విషయం, చెంచల మీతో మీ అమ్మాయితో కలిపి ఏదో ప్లాన్ చేయాలని చూస్తుంది. ఇన్నాళ్ళు ఆవిడని ఎందుకు ఉంచారు మేడం? ఆవిడతో పనేంటి? నా కూతుర్ని ఈ శాంతాదేవి కూతురు అని చెప్పి దశరథ రామయ్య కోడల్ని చెయ్యాలన్నది నా ప్లాన్. ఇప్పుడు నాకు కావాల్సింది ఈ శాంతాదేవి నా కూతుర్ని తన కూతురని నమ్మడం. శాంతాదేవిని నమ్మించిన తర్వాత వీళ్ళిద్దరితో కలిసి కొత్త నాటకం ఆడిస్తా. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అమ్మా అని పిలిచినా నమ్మేస్తారు అనుకుంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండని చాలు. అంత పెద్ద ప్లాన్ వేస్తుందా చెంచల? రాణి, నిజంగా చెంచల కూతురే గనక నా కూతురు నా దగ్గరకొస్తే అప్పుడు నేనేం చేస్తానో దానికి కూడా చూపిస్తాను. నా మేనకోడలే నా కోడలు కావాలి అన్న కోరిక నీకు తెలుసు కదా. వైదేహిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకున్నానమ్మా. కానీ తర్వాత తెలిసింది వైదేహి ఒక అనాథని. నీకు బావని పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా, అది చెప్పు చాలు. చెప్పమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? వేరే సంబంధం ఏదైనా చూసి నీకు పెళ్లి చేయాలి కదా. బావతో పెళ్ళొద్దంటే వేరే సంబంధం చేసేస్తారా? అలా అంటే కుదరదమ్మా. ఒకటి, దేవాంశ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవాలి, లేదా దేవాంశ్ మెళ్ళో కట్టిన తాళి తీసేసి ఏ పెళ్లికి ఒప్పుకో.
జానకి ఈ బ్యాగ్ ఏంటి ఆవేశం ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికైనా వెళ్ళిపోతా, ఇక్కడ మాత్రం ఉండను. ఇంకొక క్షణం ఇక్కడున్నా ఎవరికో ఒకరికిచ్చి కట్టబెట్టేలా ఉన్నారు. అదంతా ఉత్తుత్తి పెళ్లి చూపులు జానకి.